వెల్కమ్ టు మెగా 9 ఛానల్. మెగా 9 ఛానల్ స్టూడియోకి విచ్చేశారు నాట్య మయూరి బృందగారు. బృందగారితో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటాము. బృందగారు నమస్కారం. నమస్కారం అండి. బృందగారు, మీరు నాట్య మయూరిగా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నారు. ఎన్నో స్టేజ్ల పైన నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చి అందరు ప్రముఖులు వచ్చే ప్రశంసలు అందుకున్నారు. మరి మీ గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. మీరు ఎక్కడ పుట్టారు, ఇక్కడ మీ జీవిత ప్రస్థానం తెలియజేస్తారు. సంతోషం సార్. నాట్య మయూరి అని చెప్పి నన్ను మరీ చాలా గొప్పగా చెప్పారు. అలా లేదు, డాన్స్ అనేది ఒక ప్యాషన్ అండి, అంతే. ఒక ప్యాషన్గా తీసుకొని చిన్నప్పటి నుంచి అదొక ఆనందం అనమాట. నాట్యం అనేది ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నారు మీరు? నేను అట్ ద ఏజ్ ఆఫ్ 6-7 years నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే నాకేం తెలీదు. మా మదర్ అలాగే ఏదో మ్యూజిక్ పంపిస్తారు, డాన్స్, ఆ ఏజ్లో మనకేం తెలీదు. అలా 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 నేర్చుకొని ఒక స్టేజ్లో నాకు అథ్లెటిక్స్ ప్రాబ్లం వచ్చింది సీరియస్గా. సో అథ్లెటిక్స్ రాగానే కంప్లీట్లీ మానేశాను. కానీ క్లాస్ మానిన తర్వాత కూడా టీవీలో ఏ సాంగ్ చూసినా అప్పుడంతా పెద్దగా ఉండేది కాదు, ఛానల్స్ ఉండేది కదా. టీవీలో ఎప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్ వస్తుందో దాన్ని చూడడము, రివైండ్ చేసే సాంగ్ ఓన్గా నేనే చేసుకోవడము, నాకు అన్నిటికైనా నచ్చింది డాన్స్ చేయడము, పాట పాడడం. ఇలాంటిదే నాకు చాలా నచ్చుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి అది దూరదర్శన్లో అన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా కొన్ని క్లాసికల్ ప్రోగ్రామ్స్ వస్తుంది. మా ఫాదర్ రవీంద్ర భారతిలో ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్కి రెగ్యులర్గా వెళ్ళడము. సో అలా గురుగారు లేకుండానే టీవీ చూసే నేను చాలా నేర్చుకున్నాను. కానీ చెప్పాను కదా, ఒక ఏజ్లో నాకు అథ్లెటిక్స్ ప్రాబ్లం రావడం వల్ల చేంజ్ చేస్తూ ఉన్నాను సార్. ఎక్కడ దొరికితే అలా కాలేజ్లో నేర్చుకోవడం, స్కూల్లో నేర్చుకోవడం. సో అలా ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్లీ ఒక 10 years బ్రేక్ వచ్చేసింది. సో అలాంటి బ్రేక్ని ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్గా రీస్టార్ట్ చేశాను. ఒక 4-5 years నుంచి మళ్ళీ నా బ్యాక్వర్డ్ ఒక్కొక్క ఏజ్ తగ్గిస్తూ వస్తున్నాను అనమాట. ప్రతి పుట్టినరోజు ఒక ఏజ్ తగ్గించుకొని ఏదైతే మిస్ చేశానో నేను లైఫ్లో ఒక 15 years ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు అవి ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ ఇవన్నీ. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు నా బాబు ఎలా పెరుగుతున్నాడో వాడితో పాటు వాడికి నేర్పిస్తూ నేను నేర్చుకుంటూ. అవును సార్. కానీ నేను చాలా మందికి నేను డాన్స్ చేస్తాననే విషయం కూడా తెలీదు, పాట పాడతానని తెలీదు, వీణ వాయిస్తాను, చాలా మందికి తెలీదు. అది నా హ్యాపీనెస్ గురించి చేస్తాను. సో నేను ఒక సోషల్ వర్కర్ని. సో సోషల్ ఏక్ కదం ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండర్, నేను మా ఫ్రెండ్ నడిపిస్తున్నాను. సో నా ఫౌండేషన్లో కూడా నేను మెడికల్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇవన్నీ కాక ఆర్టిస్ట్, కళాకారులు సర్వైవ్ అవ్వాలి అనేసి వాళ్ళ గురించి ఒక వర్టికల్లో పనిచేస్తున్నాను. సోషల్ సర్వీస్ కి కళాకారులకు డిఫరెంట్గా ఉంటుంది. లేదు అలాంటి మీరు ఈ రంగంలోకి ఎందుకు వెళ్ళారు? అంటే నాకు ఈ కళ నేర్చుకున్న వాళ్ళకి దీని తప్ప ఇంకేం చేయలేదు. మా మ్యూజిక్ మాస్టర్ ఉన్నారు, ఆయన ఇంకేం చేయలేదు. అవును, ఆయనకి ఒక స్కోప్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అనేసి నేను ఎక్కడైనా ఒక సోషల్ వర్క్, నేను ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇలా మా సార్ ఉన్నారు మాకు జాబ్ ఇవ్వండి, ఇలా ఆర్టిస్ట్ సర్వైవ్ అవ్వాలి అనేసి నేను ఒక అంబిషన్గా తీసుకున్నాను. ఈ కేటగిరీలో ఈ 5 categories ఏదైతే అన్నదానం అన్నీ జరుగుతుంది మా దాంట్లో. కానీ ఈ ఆర్టిస్ట్ హ్యాపీగా ఉండాలని, వాళ్ళ కళ్ళలో నీళ్ళు ఉండద్దు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళ పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇలా మా ట్రస్ట్ త్రూ ఆర్టిస్ట్కి చాలా సపోర్ట్ చేస్తాం. ఫండ్ ఎలా వస్తుందండి? ఫండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇస్తాం సార్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూసి యూనివర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ సార్. మనం ఎవరికి ఏం చెప్పని అవసరం లేదు, నువ్వు చెయ్యి, ఆటోమేటిక్గా ఒక్క అడుగు పెట్టు, 10 అడుగు నిన్ను. ఏం చేయకుండానే నేను అనుకోలేదు ఈరోజు మా ట్రస్ట్ ఇంత వరకు రికగ్నైజ్. ఈరోజు మీరు పిలిచాలంటే నాకు గుర్తింపు, అంతే కదా. సో మనం చేసే వర్క్లో నిజాయితీ ఉండాలి, నచ్చాలి, ఆటోమేటిక్గా వస్తారండి. అది భగవంతుడు నడిపిస్తారు. మనం ఏం దాని గురించి పెద్దగా ఏం చేసే అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి నాట్య ప్రదర్శన? నేను ఎందుకంటే ప్లాన్డ్గా ఏం చేయలేదు సార్. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తే రెగ్యులర్ 100 పైన చేసుంటాను. కానీ నేను ఎవరికి షోకేస్ చేయలేదు, చాలా మందికి తెలియదు కూడా నేను చేస్తాననేసి. కానీ ఇప్పుడు కొంచెం సీరియస్గా మనకి ఏజ్ అయ్యే కొద్దీ మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. ఈ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసే బదులు నువ్వు ఏం చేయకపోయినా ఇంట్లో డోర్ వేసుకొని ఒక అర్ధగంట సాంగ్ వేసుకొని డాన్స్ చేసే, నీకు జిమ్ వద్దు ఏమొద్దు, మెంటలీ అంత హ్యాపీగా ఉంటావు. అండ్ ఈ జనరేషన్లో కంపల్సరీ అండి, ప్రతి పేరెంట్కి నేను చెప్పేది కంపల్సరీ మ్యూజిక్, డాన్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ పిల్లలకి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎలా ఆ ఫోన్ లేకుండా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ లేకుండా ఉండలేరు. ఇప్పుడు నేను మా బాబుకి కూడా ఫోన్ అడిక్షన్ అనేది హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే వాడు కొంచెం టైం దొరికితే మ్యూజిక్ వింటాడు,
అండ్ సాంగ్ వేసుకొని డాన్స్ ఆడుతూనే ఉంటాడు. అలా పిల్లలు వినరు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు డైవర్ట్ చేయట్లేదు. ఒట్టి ఫోన్ లాగేసి కూర్చోరంటే వాళ్ళు కూర్చోరు. డైవర్ట్ చేయాలి వాళ్ళకి. ఏదో ఒక క్లాస్, సమ్మర్ క్యాంప్స్లో మ్యూజిక్ డాన్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో ఇండిపెండెంట్గా బతకగలుగుతారు. ఏ ఫెయిలియర్స్ మనం ఓడిపోతే తట్టుకోవాలి అంటే ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ అనేది ఒంటరిగా ఎవ్వరు లేకపోయినా ప్రశాంతంగా మనం ఉండొచ్చు. మీరు ట్రైనింగ్ ఎలాంటిది ఇస్తారా? మనం వచ్చి ఇప్పుడు ఆర్ఫనేజ్ కిడ్స్, వీళ్ళకి బ్లైండ్ కిడ్స్ ఉన్నారండి. వాళ్ళలో చాలా మంది సంగీతం పాడతారు, చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకి ఫీజు ఇచ్చి బయట నేర్చుకోలేదు. సో మా ఏక్ కదం ఫౌండేషన్ తరఫున మాకు ఒక మ్యూజిక్ సార్కి ఒక నామినల్గా ఒక ఫీజు ఇచ్చి ఆయనకు ఒక జాబ్ వస్తుంది అండ్ పిల్లలకి ఫ్రీగా మ్యూజిక్. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ కీబోర్డ్ కూడా మాట్లాడము సార్ రెడీగా ఉన్నారు. సో ఆర్ఫనేజెస్ని మేము టార్గెట్ చేస్తున్నాం. మేము మా పిల్లలు మ్యూజిక్ డ్యాన్స్లో మా వల్ల చాలా గ్రూమ్ అయ్యామండి. కళ్ళు కనపడిన పిల్లలు వాళ్ళకి డైరెక్టర్స్తో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్ చేయించడం. సో మెయిన్ ఈ ఫీల్డ్లో ఇట్లాంటి ఆర్ఫనేజ్ పిల్లలకి మేము సపోర్ట్ చేస్తాం. మీ సంగీతం అలాంటిది లలిత సంగీతం క్లాసికల్ పాడతాను. అండ్ ఇప్పుడు నాది సోషల్ వర్క్, జనాలు కైండ్గా ఉండాలి అన్నందుకు నేను ఎప్పుడు ఎక్కడెళ్ళినా ఈ పాట పాడతాను. కిసీ కి ముస్కురాహటోं पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. సో ప్రజలకి నేను చెప్పాల్సింది, లైఫ్లో మీరు ఎన్ని కోట్లైనా సంపాదించండి, ఎన్ని మేడలైనా కట్టండి, మీ పిల్లల్ని ఫారెన్ పంపించండి, ఎంతైనా చేయండి, లాస్ట్లో మన వల్ల ఈరోజు పడుకునే ముందు మన వల్ల ఒక చిరునవ్వుతో ఉన్నారంటే దానికైనా మించిన సంతోషం అనేది అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. మనం చెప్తే అందుకని ఏంటంటే అందరికీ మెయిన్ డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు ఇంజనీర్, డాక్టర్, ప్రాపర్టీ ఉండాలి, ఇదే చేస్తున్నారు. కానీ సోషల్ వర్క్ అంటే ఇదేదో పెద్ద విషయం ఏం కాదు. ఈరోజు జరిగిన సంఘటన మార్నింగ్ జస్ట్ ఏదో ఒక రైల్వేలో ఒక ఆఫీస్లో వెళ్తే 95 years ఓల్డ్ అండి, ఒక పెద్ద, ఎవ్వరు ఒకరు హెల్ప్ కూడా చేయట్లేదు. ఆయన ఎక్కడ ఇది జరుగుతుందంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అలా అయిపోయారు జనాలు. నేను వెళ్ళి ఏమైంది తాతగారు ఎక్కడొచ్చారు అంటే నేను ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పాను. మనము తెల్ల బట్టలు వేసుకొని ఫ్రీడమ్ ఫైటర్ జాయిన్స్ అన్ని చేస్తాము, భాషణలు ఇస్తాము, కానీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ మీద ఒక అడ్రస్ ఇస్తే మనకి లేదు. సో ఈ యాక్టింగే చేస్తున్నారు జనాలు, షో పుట్టప్ కానీ. అవునవును. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అండి, పెద్ద గౌరవించాలి. అది ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాకపోయినా గౌరవించాలి. నేను కళ్ళలో నీళ్ళు వచ్చింది, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇలా అయింది సార్. నేను ఈరోజు కాస్త మార్నింగ్ హెల్త్ బాగాలేదు, కాస్త డల్, ఆయన చూడగానే ఒక ఎనర్జీ వచ్చింది. అన్ని పనులు మానేసి 2 hours స్పెండ్ చేశారు ఈరోజు. 2 hours ఆయనతో ఉన్నాను సార్. ఆయన రోడ్ క్రాస్ చేయించి ఎక్కడ వెళ్ళాలి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, ఆయన నిన్న రాత్రి నుంచి ఏం తినలేదంట ఆయన. సో ఆయన చేతిలో ఒక 500 పెట్టి ఆయనకి లంచ్ ఇచ్చేసి ఆ వీడియో కూడా నేను ఈరోజు స్టేటస్లో పెట్టాను. ఆ ఒక్క సెకండ్ ఆయన ఫేస్లో ఆ స్పార్క్ చూడగానే ఈరోజు నా డే అంత హ్యాపీగా, ఆయన ఈరోజు మీతో ఎండ్ అవుతుంది డే. సో అలాంటి వాళ్ళు ఒక స్మైల్తో స్టార్ట్ చేసిన డే ఫుల్ డే ఎనర్జీ. చాలా మంది ధనవంతులు కానీ వాళ్ళకి సేవాభావం అనేది ఉండదు. తెలియదండి చాలా మందికి, ఏం చేయాలని కూడా తెలియదు, ధనం ఉంటుంది కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని తెలియదు, దాచుకుంటారు ధనాన్ని. అంటే మరి మీకు లేకుండా కానీ 10 మందికి ఉపయోగం. అందరూ ఏమనుకుంటారంటే, నాకు కూడా చాలా మంది డిమోటివేట్ చేస్తారు, నువ్వు ఫస్ట్ ఫైనాన్షియలీ సెటిల్ అవ్వు, తర్వాత నువ్వు చేయి. నేను ఫైనాన్షియలీ మేడల్ కట్టే వరకు నాకు 60 సంవత్సరాలు అవుతుందండి. అప్పటికి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరంటే క్యాన్సర్, ఏ రోగం రేపు నేను ఉంటానో లేదో తెలీదు. ఈ రోజు నాకు ఎనర్జీ ఉంది, నేను పని చేయగలుగుతాను. ₹1 లేకుండా ఈరోజు ఆయన గురించి నేను పెద్దగా చేయలేదు, కానీ ఆయన ఆ స్మైల్ ఒక్కటి చూడడానికి ఎన్ని కోట్లు ఇచ్చినా అది దొరకదండి. సో డబ్బులు ఉంటేనే చేయాలి అని లేదు. మీకు డబ్బులు లేకపోయినా మీ వాచ్మెన్ పిల్లలకి ట్యూషన్ చెప్పండి, మ్యూజిక్ డాన్స్ నేర్పించండి, పెద్ద సేవ్ అవుతుంది. ₹1 ఖర్చు లేకుండా ప్రజాసేవ చేయొచ్చు. మీ లైఫ్ అంబిషన్ ఏంటంటారు? ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత సర్వీస్ చేస్తున్నారు, నెక్స్ట్ మీ లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంబిషన్ అంటే గుడికి వెళ్ళి ఎప్పుడు మీరు దేవుడిని అడగడం కాకుండా మీరు దేవుడిలాగా ఉండి అందరికి ఇవ్వచ్చు అనేది నాది. మీ జీవితంలో ఏం సాధించాలనుకుంటారు ఫ్యూచర్లో? నాకు ఎవరు, నా కళ్ళ ముందు ఎవరు వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండాలి, అదే రాదు. ప్రతి వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. అది నేను డబ్బుల మూల్యంగా కావచ్చు, నా ఒక వైబ్రేషన్. ఈరోజు ఇక్కడ ఉంటే సార్ నేను బయటకు వెళ్ళేటప్పుడు మీ ఛానల్ బాగా
హిట్ అవ్వాలి, మీరు ఫ్లరిష్ అవ్వాలి అనేసి నేను ఒక పాజిటివ్గా వెళ్ళడం, అదే పెద్ద అంబిషన్. అది ఎక్కడైనా మంచి తనంతో ఉండాలి, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఉంటే చాలా సార్, పెద్ద కోరికలు ఏం లేదు. చూసారా బృందా గారి మంచి ఇంత ఆశయంతో ఉన్నారు, ఏమి డబ్బులు లేకుండా కానీ తన వంతు సేవా తత్పరతో ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు మీరు కూడా కావాలని మేము కోరుకుంటూ మెగా 9 ఛానల్ ద్వారా మా స్టూడియోకి ఇచ్చేసినందుకు నమస్కారం అండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ.